ఇండియా సినిమాలు చెప్పిన డేట్ కు రిలీజ్ అయితే అది వండర్. ఎందుకంటే అది కుదిరే పని కాదు. కానీ కుదురుతుందని పాన్ ఇండియా సినిమా అయినా సరే ఒక డేట్ కు లాక్ అయితే ఆ రోజున రిలీజ్ కావాల్సిందే అంటూ చాలా ప్రయత్నాలు చేశాడు ఎన్టీఆర్. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. కానీ అది కుదిరే పనిలా కనిపించడం లేదు. అసలు 2026లో బిగ్ స్క్రీన్ పై టైగర్ కనిపించే అవకాశాలే లేవట. వార్ 2 వచ్చింది వెళ్ళింది. బాలీవుడ్ లో టైగర్ డెబ్యూ కాస్త డిసప్పాయింట్ చేసింది. అయినా సరే ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అడ్జస్ట్ అయ్యారు. నీల్ మూవీతో టైగర్ కంబ్యాక్ ఫెస్టివల్ చేసుకునే విధంగా ఉండబోతోందని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు వారు కాస్త నిరుత్సాహపడక తప్పేలా లేదు. ఫెస్టివల్ ను కాస్త పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే సింపుల్ ఆన్సర్, జూన్ 25న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలే కనిపించడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చే మాట. అసలు వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కష్టమే అనే మాట కూడా వినిపిస్తోంది. అందుకు కారణం షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతుండడమే అట. అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కాస్త డీలా పడతారు. కానీ ఇది ఇంకా అఫీషియల్ కాదు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని, మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. హీరోయిన్ గా కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.